అవని భవిష్యత్తుకు బంగారు నిధి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు పవర్డ్ బై వాసవి గ్రూప్ సాస్ ఇన్ఫ్రా అవని ప్రీమియం ప్లాట్స్ tsnews.tv మీకు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన తాజా విశేషాలను తెలుసుకోవడానికి rejnews.in telugu.rejnews.in ను ఫాలో అవ్వండి. డిజిటల్ మీడియాలో రెజ్ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలంటే ఎవ్రీ సాటర్డే మరియు సండే తెలుగు అండ్ ఇంగ్లీష్ లో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వీక్లీ ఆన్లైన్ పేపర్ epaper.rejnews.in పేపర్ ని ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు ఆర్ఏజీ టాక్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వెరీ స్పెషల్ గెస్ట్. భారతదేశంలో టాప్ 10 హ్యాపీయెస్ట్ బిల్డర్స్లలో ఆయన పేరు తప్పకుండా ఉంటుంది. అవునండి, నేను చెప్పేది నిజమే. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ ఎంత ఉత్సాహంగా ఉంటారో సాయంత్రము అంతే ఉల్లాసంగా ఉంటారు. పనిలో అలసట అన్నది ఎక్కడ కనిపించదు. ఎంత పెద్ద ఆందోళన కలిగించే సమస్య ఎదురైనా ఎంతో కూల్గా పరిష్కరిస్తారు. జీవితంలో ఎంతో పెద్ద లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని సరైన టీంను ఏర్పాటు చేసుకుని ముందుకు దూసుకెళ్తున్న ఆయన మరెవరో కాదు, క్రెడై నేషనల్ సెక్రటరీ, ఆర్ గ్రూప్ ఫౌండర్ గుమ్మి రామరెడ్డి గారు. ఆనందాలు సంతోషాలని ఇలా అనేక విషయాల్ని మన ఆర్ఏజీ టాక్స్ తో పంచుకోవడానికి ముందుకొచ్చారు. హాయ్ సార్, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. సో అంచెలంచెలుగా ఎదుగుతూ మా అందరి అభిమానంతో పాటు అందరి మనసులు కూడా దోచుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ తనకి. సార్ అలానే మనకి ఏపీలో అందరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా డిఫరెంట్ రిజల్ట్ వచ్చింది. మన తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. సో ఏపీ రిజల్ట్ వల్ల మనకి తెలంగాణపై ఈ రియల్ ఎస్టేట్ పై ప్రభావం పడుతుందా? ఎందుకంటే రియల్టర్లు అందరూ అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారని ఒక వార్త వస్తుంది. ఇది ఎంతవరకు నిజం? గత 5 years నుంచి ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం బాగలేదు. అవును. సో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, మనం పొలిటికల్గా డిస్కషన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజధాని ఒక దగ్గర అనుకున్నారు, దాన్ని కాకపోయేసరికి ఆ రాజధాని అమరావతిలో ఉండడం వల్ల చాలా మంది హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇన్వెస్ట్ చేశారు. ఎన్నో ప్రాజెక్ట్స్, అంటే భూముల ధరలు విపరీతంగా పెరిగినా కానీ బాగా ఇన్వెస్ట్ చేసేసి కొన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ అయినవి, కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయినవి, కొన్ని ప్రాజెక్ట్స్ మధ్యలో ఆగిపోయినాయి. రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. భూములు కొనుక్కున్న వాళ్ళు అంటే ధరలు పడిపోవడము, అవన్నీ చాలా ఇబ్బందులు పడ్డారు. రియల్ ఎస్టేట్లో నా ఇంటర్వ్యూలో ఏపీ రియల్టర్స్ ఆర్ బ్లీడింగ్ అని ఒక హెడ్లైన్తో ఒక ఇంగ్లీష్ పేపర్లో కూడా వచ్చింది. సో నిజంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు రియల్టర్స్. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు గారు అనగానే ఇమీడియట్గా ఏంటంటే ఓ డెవలప్మెంట్ అని ఒకటి, తర్వాత అమరావతి అనేది డెఫినెట్ గా ఇట్స్ గోయింగ్ టు బి రియాలిటీ నౌ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వేరే ఆలోచనలు కూడా ఉండవు. మరి ప్రామిస్ చేశారు, ఆల్రెడీ దాంట్లో స్టార్ట్ చేశారు, ప్లానింగ్ స్టార్ట్ అయిపోయింది. నౌ ఓన్లీ టేక్ ఆఫ్. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ అగైన్ ఇన్వెస్టర్స్ విల్ లుక్ ఎట్ దట్ ప్లేస్. ఆల్రెడీ ఉన్నోళ్ళు కొన్ని ఉన్న ప్రాజెక్ట్స్ డెఫినెట్ గా మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోతాయి. ఆల్రెడీ ఉన్నవి కొత్త ఇన్వెస్టర్స్ కూడా అక్కడ చూడడానికి జరుగుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ ఈజ్ సిటీ విచ్ ఈస్ డెవలప్డ్ ఆన్ ఇట్స్ ఓన్ ఫర్ లాంగ్ హిస్టరీ. సో దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి. వెదర్ అనుకోండి, వేరియస్ అంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనుకోండి, అని ఎవరైనా సడన్గా హైదరాబాద్ వదిలేసి ఎక్కడ పోతారు అనేది జరగదు. కాకుండా ఏంటంటే ఇంపాక్ట్ అనేది గ్యారంటీగా ఉంటుంది. సో ఇంకా మన ఇండియా డెవలప్ జరగాలి, ఇంకా ఎక్కువగా డెవలప్మెంట్ రావాలి అంటే కేంద్రం నుంచి మనకి ఇంకా ఎటువంటి సహాయం అందాలి అంటారు? ఇండియా డెవలప్ ఇన్ వేరియస్ ఫ్యాక్టర్స్లో ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్, ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు సపోర్ట్ అస్. ఎందుకంటే అఫోర్డబిలిటీ అనేది పోతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో బాగా పెరిగిపోయి సామాన్యుల గురించి చూసుకుంటే వడ్డీ రేట్లు 9+10% వరకు. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే అదే 1.5 years బ్యాక్ 2 years బ్యాక్ అది మనకు 7% కూడా వచ్చింది, 7.25%. సో ఇది పెరగడం వల్ల ఏమైందంటే సామాన్యులకు కొంచెం బరువు అవుతుంది. తర్వాత అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఉంది. మనం ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ అనగానే ఏదో అంటే చిన్న గృహం అని, లేకుంటే ఇప్పుడు 45 లక్షల రూపాయలు వాళ్ళు క్యాప్ పెట్టారు. 45 lakhs రూపీస్లో మనకు ఎక్కడ దొరుకుతున్నాయి? ఇప్పుడు అవుట్కట్స్ వెళ్ళినా కొంచెం చాలా దూరం అవుతుంది. సో దాన్ని పెంచమని ఒకటి కోరడం జరిగింది. సపోజ్ మన సిటీలో కొంచెం అట్లీస్ట్ కొంచెం పెట్టారు. బాంబే లాంటి సిటీలో 45 lakhs అంటే అసలు యూ వోంట్ ఫైండ్ ఏ ప్లేస్. సో అఫోర్డబుల్ దాన్ని కొంచెం మార్చమని చెప్తున్నాము. కొంతమంది ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అని ఇచ్చేవాళ్ళు.
అరౌండ్ 2.5 lakh రూపీస్ బెనిఫిట్ వచ్చేది. మీరు ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారు అనుకోండి, ఆ స్కీమ్ లో మీరు అప్లై చేసుకుంటే ఫస్ట్ హోమ్ బయర్స్ కి 2.5 లక్షల రూపాయల వరకు మీకు సేవింగ్ ఉండేది. అది డిస్కంటిన్యూ చేశారు. సో హైదరాబాద్ లో మనకి ఎటువంటి నదులు కానీ లేవు, పర్వతాలు కూడా లేవు. సో ఎందుకని అంటారు స్కై స్కేపర్స్ అనేది మనకి ఇక్కడ ఎక్కువగా వస్తున్నాయి? దీనివల్ల మనకు ఉపయోగం అంటారా, లాభం అంటారా, నష్టం అంటారా? స్పెసిఫిక్ లొకేషన్స్ లో ద డెవలప్మెంట్ అనేది జరిగింది. ఫోకస్ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ వెస్టర్న్ సౌత్ వెస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ద సిటీలో ఏంటంటే ఈ హైటెక్ సిటీ అనుకోండి, తర్వాత ఇప్పుడు కోకాపేటు, నార్సింగ్ ఈ జంక్షన్స్లో ఏంటంటే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల, గవర్నమెంట్ ఫోకస్ కూడా కొంత ఈ లొకేషన్ ఉండడం వల్ల ఆ లొకేషన్స్లో ల్యాండ్ ప్రైసెస్ విపరీతంగా పెరిగినాయి. సో 60-70 crores ఏకర్లో ఎంత ఏరియా మనం కన్స్ట్రక్ట్ చేస్తే అది అఫోర్డబుల్ అవుతుంది. సపోజ్ మనము అదే 10 ఫ్లోర్లు కట్టామనుకోండి, మనం అసలు దాన్ని 20,000 రూపాయలు 30,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అంత ల్యాండ్ కాస్ట్ పెట్టినప్పుడు అది అదే విచ్ ఇస్ నాట్ ప్రాక్టికల్. అందుకోసము ఇక్కడ ఏంటంటే 30 floors 40 floors అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది, న్యూ నార్మల్ అయిపోయింది. 55 floors కూడా అలా కట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు ల్యాండ్ కాంపోనెంట్ అనేది 2,000 రూపాయలు, 1,500 రూపాయలు, 2,000 రూపాయలు ల్యాండ్ కాంపోనెంట్ వస్తుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ 3,000 నుంచి 5,000 వరకు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది. రెండు కలుపుకుంటే 7-8,000 అవుతుంది. 9,000కు 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అమ్మగలుగుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లోడ్ పడదు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్ని వచ్చేస్తే ఈ 50 floors 40 floors ప్రాజెక్ట్స్ అని వచ్చేస్తే మనం 100 feet రోడ్స్ ఇస్తున్నాం, వైడ్ రోడ్స్ ఏ సిటీలో లేనట్లు. చాలా మంచి విషయాలు ఈ రోజు మాతో షేర్ చేసుకున్నారు. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ ఎగుమతుల్లో దేశంలోనే ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. అందుకే పురపాలక శాఖ పట్టణాల్లోని మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దృష్టి సారించింది. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు అగ్రి బిజినెస్ మరియు అగ్రి మార్కెటింగ్ అవకాశాలని కల్పించడంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇటీవల ఇక్రిసాట్ ప్రతినిధులతో చర్చల్ని సైతం జరిపినట్లు సమాచారం. ఇందులో భాగంగా NIUM, మెప్మా, HMDA, APEDA విభాగాలతో ఇక్రిసాట్ కలిపి పనిచేస్తుందని తెలిసింది. మరి ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ కు సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్టోరీని ఒకసారి చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ ఎగుమతుల్లో దేశంలోనే ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. ఇందుకోసం పట్టణ ప్రాంతాల్లోని మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఆర్థికంగా బలోపేతం చేయాలని భావించారు. అగ్రి బిజినెస్ మరియు అగ్రి మార్కెటింగ్ లో అవకాశాలని కల్పించాలని అనుకున్నారు. సీఎం ఆలోచనల్ని అర్థం చేసుకున్న పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ వెంటనే కార్యాచరణలోకి దిగారు. ఇక్రిసాట్ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు సమాచారం. పురపాలక శాఖ పరిధిలో పనిచేసే HMDA, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయిన మెప్మా, అలాగే APEDA విభాగాలకు ఇక్రిసాట్ సాంకేతిక సహాయాన్ని అందజేస్తుందని తెలిసింది. ఏ వ్యవసాయ ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంది, వాటిని ఎలా పండించాలి, ఏ కాలంలో పండించాలి, ఇదివరకే రైతులు పండించిన ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేయాలి, ఇలాంటి అనేక అంశాలపై ఇక్రిసాట్ స్వయం సహాయక బృందాలకు అవగాహన కల్పిస్తుందని సమాచారం. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, మార్కెటింగ్ అవకాశాలను కల్పించి HMDA పరిధిలో ఎక్స్పోర్ట్ హబ్స్ ను ఏర్పాటు చేయడానికి పురపాలక శాఖ సమాయత్తం అవుతుందని తెలిసింది. 1972లో పటాన్ చెరువులో ఆరంభమైన ఇక్రిసాట్ 3,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలోని 15 అత్యుత్తమ పంటల పరిశోధనా సంస్థల్లో ఇక్రిసాట్ ఒకటి. ఏషియా మరియు ఆఫ్రికా దేశాల్లో పంటలపై పూర్తి స్థాయి పరిశోధనలు చేసే సంస్థల్లో ప్రముఖమైనది. పశ్చిమ సెంట్రల్ ఆఫ్రికాలోని నైగర్, సౌత్ ఆఫ్రికాలోని కెన్యా వంటి దేశాల్లో రీజనల్ హబ్స్ కూడా ఉన్నాయి. ప్రపంచంలో పేదరికం మరియు ఆకలి సమస్యలను అధిగమించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచడంతో పాటు వాటిని స్థిరీకరించేలా చేయడమే కాకుండా వ్యవసాయ వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. మొత్తానికి ప్రపంచ ఆకలిని తీర్చేందుకు 1972 నుంచి కృషి చేస్తున్న ఇక్రిసాట్ ద్వారా మన తెలంగాణ పట్టణ మహిళలకు ఆర్థిక స్వావలంబనను చేకూర్చాలన్న మంచి ఆలోచనను మనమంతా హర్షించాల్సిందే.
హైదరాబాద్ లో మీరు మెరుగైన రీతిలో ఆధునిక లైఫ్ స్టైల్ ని ఆస్వాదించాలంటే మీరు ఒక్కసారి కొల్లూరు ORR ఎగ్జిట్ 2 పక్కనే డెవలప్ అవుతున్న అన్విత హై9 ప్రాజెక్ట్ ను విజిట్ చేయండి. హైదరాబాద్ లోని ఏ ప్రాంతం నుంచి అయినా ఈజీగా కనెక్ట్ అయ్యే ప్రాంతమే కొల్లూరు. దీనికి జస్ట్ కూతవేటు దూరంలో మెయిన్ రోడ్ మీద నిర్మితమవుతున్న ప్రాజెక్టే అన్విత హై9. మోడర్న్ లైఫ్ స్టైల్ ను మరింత మెరుగుపరిచే 2-3 BHK ఫ్లాట్లు, 4 BHK స్కై విల్లాలను అన్విత గ్రూప్ తీర్చిదిద్దుతోంది. హైదరాబాద్ లో తమకంటూ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించే వారికి, విదేశాల నుంచి రిటర్న్ అయ్యే NRIలకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ప్రాజెక్టే అన్విత హై9. కొల్లూరులో అన్విత గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న అన్విత హై9 ప్రాజెక్టుని మీ శాశ్వత చిరునామాగా కలల గృహంగా మార్చుకోవడానికి అనేక కారణాలున్నాయని చెప్పొచ్చు. కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 2 పక్కనే ఇది డెవలప్ అవుతోంది. అంటే ఇప్పుడే కాదు, భవిష్యత్తులోనూ ఈ ప్రాజెక్టుకి సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. తెల్లాపూర్ MMTS చేరువలోనే ఉండడం కలిసొచ్చే మరో అవకాశం. ఎందుకంటే రైళ్ల ద్వారా కూడా అన్విత హై9కి కనెక్టివిటీ ఉంది. అన్విత హై9 ప్రాజెక్టుని 15 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. ఇందులో 30 అంతస్తులవి 9 టవర్లను నిర్మిస్తున్నారు. 2-3 బెడ్రూమ్ ఫ్లాట్స్తో పాటు స్కై విల్లాలను డెవలప్ చేస్తున్నారు. HMDA TS RERA అనుమతి లభించడంతో ఇందులో ఫ్లాట్లు కొనాలని భావించే వారికి హోమ్ లోన్స్ కూడా లభిస్తున్నాయి. పైగా ఈ ప్రాజెక్టుతో వివిధ బ్యాంకులు కూడా టైఅప్ అవ్వడం విశేషం. అన్విత హై9 డీటెయిల్ చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఎన్ని టవర్లు, ఎన్ని ఫ్లాట్స్ వస్తాయి, ఎన్ని ఎకరాల్లో కడుతున్నారు? సో ఈ అన్విత అంతా కూడా వచ్చేసి మనకి 15 acresలో చేస్తున్నాము. 15 acresలో వీఆర్ గోయింగ్ విత్ 9 towers. సో ఈచ్ టవర్ వీఆర్ గోయింగ్ విత్ 30 floors. సో దాంట్లో మీకు అన్నీ కూడా మీకు 2-3-4 BHK ఫ్లాట్స్ యూనిట్స్ అనేవి ఉంటాయి దాంట్లో అన్నీ కూడా. అన్విత హై9 స్పెషాలిటీస్ ఏంటో చెప్పండి. అన్విత హై9 మీకు వచ్చే మీ కనెక్టివిటీ బ్రిడ్జ్ కానివ్వండి. సో గ్రౌండ్ ఈజ్ ఎంటైర్లీ పోడియం ఈజ్ ఓపెన్, మీకు ఎక్కడ కూడా ఫ్లాట్స్ రావట్లేదు. అండ్ మీకు ఎంటైర్లీ మీకు ఇదంతా కూడా 4 BHK 3 BHK 2 BHK ఫ్లాట్స్ ఇవంతా కూడా ప్రీమియంగా వస్తున్నాయి. రోడ్ కనెక్టివిటీస్ ఇవన్నీ కూడా యూ హ్యావ్ గుడ్ వన్స్. సార్, అన్విత హై9లో బయ్యర్లు ఫ్లాట్ ఎందుకు కొనాలి అంటే మీరు ఏం చెప్తారు? యాజ్ పర్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది రేడియల్ రోడ్ కనెక్టివిటీ కానీ, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అండ్ దిస్ గ్రీనరీ వీఆర్ ప్రొవైడింగ్, దిస్ ఆల్ విల్ బి బెటర్ ఇన్ దిస్ అన్విత. హై9 ప్రాజెక్ట్ ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటి, ఏ స్టేజ్లో ఉంది? సో వీ స్టార్టెడ్ 3 blocks యాజ్ ఆఫ్ నౌ. EFG బ్లాక్ స్టార్ట్ చేసాము, అక్కడ నుంచి వీ స్టార్టెడ్ అనదర్ బ్లాక్ D ఆల్సో. మీరు ఇప్పటివరకు హైదరాబాద్లో ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టారు, ఇప్పటివరకు ఎన్ని పూర్తయ్యాయి? హైదరాబాద్లో ఇది వచ్చేసి వీఆర్ ఇన్ ద థర్డ్ ప్రాజెక్ట్. ఫస్ట్ వీ డన్ విత్ అన్విత ఇవానా విచ్ ఈస్ 3.5 acres 15 floors. దాని పక్కనే వీఆర్ గోయింగ్ విత్ phase 2 అండ్ హై9 ఈజ్ ద థర్డ్ ప్రాజెక్ట్. అండ్ వీ హ్యావ్ గుడ్ సివిల్ ఎక్స్పీరియన్స్ లైక్ 25 to 30 years ఆఫ్ సివిల్ ఎక్స్పీరియన్స్. అన్విత హై9లో 80% ఓపెన్ స్పేస్ ఉండడం విశేషం. స్పోర్ట్స్ కాంప్లెక్స్తో కూడుకున్న 2 ఎమ్యూనిటీస్ బ్లాకుల్ని ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. 2 స్విమ్మింగ్ పూళ్లని డెవలప్ చేస్తున్నారు. సన్డెక్స్, పార్టీ లాన్స్, యోగా డెక్ వంటి ఆధునిక సదుపాయాలను పొందుపరుస్తున్నారు. ఈ ప్రాజెక్టు పోడియంలో ఎక్కడా వాహనాలు కనిపించవు. నివాసితులకు పూర్తిస్థాయి సెక్యూరిటీతో పాటు 24 గంటలు పనిచేసే CCTVల పర్యవేక్షణ ఉంటుంది. హోమ్ ఆటోమేషన్కి పెద్దపీట వేశారు. 100% పవర్ బ్యాకప్తో పాటు ప్రాజెక్టు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. సెంట్రలైజ్డ్ పైప్స్ ద్వారా గ్యాస్ సరఫరా కూడా ఉంటుంది. పెట్ పార్క్కి స్థానం కల్పించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఈ ప్రాజెక్ట్ ఎప్పటికైనా బెస్ట్ అని చెప్పొచ్చు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కావలసిన సమస్త ఆధునిక సదుపాయాలకు అన్విత హై9లో పెద్దపీట వేశారు. సైక్లింగ్, జాగింగ్ ట్రాక్, స్కేటింగ్ రింక్, అవుట్డోర్ జిమ్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ వంటివి డెవలప్ చేస్తారు. 1 ఎకరంలో సెంట్రల్ కోర్ట్ యార్డ్ ఇందులోని నివాసితుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది.
హైదరాబాద్ లో శాస్ ఇన్ఫ్రా అనే సంస్థ కోకాపేటలో శాస్ గ్రౌండ్ అనే టాలెస్ట్ స్కై స్క్రాపర్ ని డెవలప్ చేస్తోంది. నిర్మాణం చివరి దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ స్పెషల్ ఫీచర్స్ ఏమిటి, ఒక్కో ఫ్లాట్ సైజ్ ఎంత, ఇందులో ఏ మోడర్న్ ఎమ్యూనిటీస్ ను ప్రొవైడ్ చేశారు, రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న స్పెషల్ స్టోరీని చూసేద్దాం. హైదరాబాదులో హ్యాండ్ ఓవర్కి సిద్ధమవుతున్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్. G+57 అంతస్తుల ఎత్తైన ఈ స్కై స్క్రాపర్ కోకాపేట్ సర్వీస్ రోడ్డు మీద ఎంతో టీవీగా నిలబడుతూ దర్శనమిస్తోంది. 58 అంతస్తుల స్ట్రక్చర్ పనుల్ని పూర్తి చేసుకున్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్ కావడం గమనార్హం. కోకాపేట్లోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో సుమారు 4.5 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ లగ్జరీ ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. సుమారు 5 టవర్లలో డిజైన్ చేసిన ప్రాజెక్టులో కేవలం 235 కుటుంబాలు మాత్రమే నివసించడానికి అవకాశం ఉంది. అంటే ఆ 235 ఫ్యామిలీస్ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. 200 మీటర్ల కంటే ఎత్తులో నివసించాలి అని కోరుకునే వారి కోసం సుమారు 25 డూప్లెలున్న ప్రాజెక్టే సాస్ క్రౌన్ అని సంస్థ ఎంతో గర్వంగా చెబుతోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలోనే ఫ్లోర్కొక ఫ్లాట్ ని నిర్మించిన ఘనత సాస్ ఇన్ఫ్రాకే దక్కుతుంది. ఇందులోని 4 బెడ్రూమ్ సూపర్ లగ్జరీ హోమ్స్ లో ఆఫీస్, హోమ్ థియేటర్, ప్రత్యేక ప్రవేశంతో మెయిడ్ రూముని కూడా డిజైన్ చేశారు. ప్రతి ఫ్లాట్ నుంచి 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది అంటే ఈ ప్రాజెక్టుని ఎంత జాగ్రత్తగా డిజైన్ చేశారు అనే విషయం ఇట్టే అర్థమవుతుంది. సాస్ క్రౌన్ లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే రింగ్ రోడ్డు మీదే ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఉండడం, డబుల్ హైట్ లాబీలు, 12 ఫీట్ల హైట్ సీలింగ్, గ్రాండ్గా కనిపించే ఫసాడ్ ఈ ప్రాజెక్టుకే రాయల్ లుక్ని ఇస్తున్నాయి. సూపర్ లగ్జరీ లైఫ్ స్టైల్ని కోరుకునే వారికి అమితంగా నచ్చుతుంది సాస్ క్రౌన్. ప్రైవేట్ బార్బిక్యూ పిట్స్, షెఫ్ ఆన్ డిమాండ్, ఓపెన్ కిచెన్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, ఇలా మీరెలాంటి సెలబ్రేషన్స్ అయినా అత్యద్భుతంగా ఇందులో జరుపుకోవచ్చు. బిజినెస్ మెన్ కోసం ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ రూమ్, కన్సల్టేషన్ రూమ్, వెయిటింగ్ రూమ్, లైబ్రరీ, బిజినెస్ లాంజ్ మొదలైనవి స్పెషల్గా డిజైన్ చేశారు. ఇందులోని సన్డెక్ రూఫ్ టాప్ ప్లాన్స్, ఓపెన్ ఎయిర్ జకూజీ, అరోమా గార్డెనింగ్, క్లైంబింగ్ బోల్డర్, యోగా గార్డెన్స్ వంటివి మీ లైఫ్ స్టైల్కి చక్కగా పనికొస్తాయి. స్పా, ఒలింపిక్ సైజ్ పూల్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ రూమ్, మినీ మార్ట్ వంటివి ఏర్పాటు చేశారు. ఇక ఫిట్నెస్ ప్రియులకు మల్టీ స్పోర్ట్స్ కోర్ట్స్, యాంఫీథియేటర్, ప్లాజాస్, ఫిట్నెస్ జోన్స్, ఎక్సర్సైజ్ స్టేషన్స్ వంటివి స్వాగతం పలుకుతాయి. ప్లాంటేషన్ గార్డెన్స్, ఫుడ్ రెప్లాక్సాలజీ, పెట్ జోన్స్ వంటివి మీ ఆధునిక లైఫ్ స్టైల్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి హైదరాబాద్లో నిర్మాణం పూర్తిగా వస్తున్న అత్యంత ఎత్తైన ప్రీమియం స్కై స్క్రాపర్లో నివసించడానికి మీరేమాత్రం ఆలస్యం చేయకండి. అతి కొద్ది ఫ్లాట్లే మిగిలి ఉన్నాయి కాబట్టి నేడే మీకు నచ్చిన ఫ్లాట్ని సొంతం చేసుకోండి. హైదరాబాద్లో అనేక సంస్థలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే చెప్పింది చెప్పినట్లు చేసి చూపెడతాయి. వేళ్ల మీద లెక్క పెట్టే అలాంటి సంస్థల్లో ముందు వరుసలో ఉంటుంది అవని ప్రీమియం ప్లాట్స్. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 6లోని మేడ్చల్కు సమీపంలో నేషనల్ హైవే మీద గల కలక్కల్ మెయిన్ రోడ్లో ఈ సంస్థ డెవలప్ చేసిన వెంచర్లో కొద్ది శాతం ప్లాట్లే అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్లాట్లు తీసుకోవాలని భావించే వారికి SBI, ICICI, HDFC వంటివి హోమ్ లోన్స్ కూడా రిలీజ్ చేస్తున్నాయని మర్చిపోవద్దు. ఇది కళా నిజమా? 1 మంత్ బ్యాక్ ప్లాట్ బుక్ చేసుకున్నాడు, అప్పుడే భూమి పూజ. ఇది నిజమైన కళ. అవని ఫుల్లీ డెవలప్డ్ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. సేల్స్ మొదలైన 4-5 నెలల్లోనే డెవలప్ చేసి ఫైనల్ అప్రూవల్ కూడా సాధించింది. మేడ్చల్ హైవే పై ఫైనెస్ట్ ఎమ్యూనిటీస్ తో ప్రీమియం ప్లాట్స్. అవని భవిష్యత్తుకు బంగారు నిధి.
హైదరాబాద్ రియల్ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది అవని ప్రీమియం ప్లాట్స్. ప్లాట్లను విక్రయించేటప్పుడు కొనుగోలుదారులకేం చెప్పిందో దానికంటే మెరుగైన రీతిలో వెంచర్ని డెవలప్ చేసి చూపెట్టారు. దీంతో ఈ వెంచర్ని చూసిన కొనుగోలుదారులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అసలిప్పటి వరకు హైదరాబాద్ మార్కెట్లో తమ పనితనంతో ఇలా కొనుగోలుదారుల్ని ఆకట్టుకుంటున్న సంస్థల్లో అవని ప్రీమియం ప్లాట్స్ ముందంజలో ఉంది. అసలు అవని ప్రీమియం ప్లాట్స్ ఆరంభమే ఎంతో ఘనంగా ఉందని చెప్పొచ్చు. హైదరాబాద్ రియల్ రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా హెచ్ఎండిఏ రిరా అనుమతి తీసుకుని సుమారు 70% డెవలప్మెంట్ పనుల్ని పూర్తి చేశాకే వెంచర్ను ప్రకటించింది. అమ్మకాల్ని ఆరంభించింది కూడా అప్పుడే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా వెంచర్ ఆరంభం కావడంతో కొనుగోలుదారులు ఎంతో సంతోషంగా ముందుకొచ్చి ప్లాట్లను కొనుగోలు చేశారు. మొత్తానికి మార్కెట్లో ఏ బడా రియల్ సంస్థ కూడా ఊహించని రీతిలో ప్లాట్లను విక్రయించి సరికొత్త రికార్డును సృష్టించింది అవని ప్రీమియం ప్లాట్స్. సరిగ్గా మేడ్చల్ హైవే మీదే కలక్కల్ మెయిన్ రోడ్డు మీదే 18 ఎకరాల్లో అవని ప్రీమియం ప్లాట్స్ వెంచర్ పూర్తయింది. ఇందులోని 232 ప్లాట్లు 70% దాకా అమ్ముడయ్యాయి. ప్లాట్ల విస్తీర్ణం 167 నుంచి 300 గజాల్లోపు ఉంది. అండర్ గ్రౌండ్ కేబులింగ్ పనులు పూర్తయ్యాయి. చిన్నారులు ఆడుకోవడానికి పార్క్ మరియు కిడ్స్ ప్లే ఏరియాను డెవలప్ చేశారు. ఎంచక్కా సైక్లింగ్ ట్రాక్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ మరియు బ్యాడ్మింటన్ కోర్టు వంటివి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో కేవలం కొన్ని ప్లాట్లే అందుబాటులో ఉన్నాయి. మేడ్చల్ హైవే మీద సొంతిల్లు కట్టుకోవాలని భావించేవారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అవని ప్రీమియం ప్లాట్స్కి విచ్చేస్తే చాలు. అతి త్వరలో మీరు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవని భవిష్యత్తుకు బంగారు నిధి. బయ్యర్ల ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు అవని ప్రీమియం ప్లాట్స్ ఏం చేసిందంటే వెంచర్ డెవలప్మెంట్ మొదలుపెట్టిన 10 నెలల్లోపే నిర్మాణ పనులన్నీ చకచక పూర్తి చేసింది. అవును, మీరు విన్నది కరెక్టే. వెంచర్ ఆరంభించిన 10 నెలల్లోపే వెంచర్ని పూర్తి చేశారు. పైగా ఈ వెంచర్లో ప్లాట్ కొనే బయ్యర్లకి కలిగే ప్రయోజనం ఏమిటి అంటే ప్లాట్లను కొన్నవాళ్లంతా తమకు నచ్చినట్టుగా కలల గృహాన్ని నిర్మించుకోవచ్చు. ఇప్పటికే ఇందులో ప్లాట్లు కొన్నవారు సైతం ఇళ్లను నిర్మించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొత్తానికి హైదరాబాద్ రియల్ రంగంలోనే పారదర్శకతను తెచ్చిన ప్రప్రథమ వెంచర్గా అవని ప్రీమియం ప్లాట్స్ నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అవని భవిష్యత్తుకు బంగారు నిధి. హైదరాబాద్ నిర్మాణ రంగంలో స్కై విల్లాస్ ట్రెండ్ ఆరంభమైంది. కొన్ని సంస్థలు ఆకాశ హమ్యాల్లోని టాప్ ఫ్లోర్ లోని 2 అంతస్తుల్ని స్కై విల్లాలుగా తీర్చిదిద్దుతుండగా మరికొన్ని కంపెనీలు ప్రీమియం ఊబర్ లగ్జరీ నిర్మాణాల్ని ఆరంభించి కింది నుంచి పై వరకు స్కై విల్లాస్ తరహాలోనే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయి. మరి ఈ స్కై విల్లాస్ కేవలం వెస్ట్ హైదరాబాద్ కే పరిమితం కాకుండా ఈస్ట్ హైదరాబాద్ కి కూడా విస్తరించిందనే విషయాన్ని మీరు గమనించాలి. మరి అటు ఎన్ఆర్ఐలు, ఇటు బడా సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు, పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులు తదితరులు ఎంతో ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్న స్కై విల్లాస్ పై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దామా. స్కై విల్లాస్ ట్రెండ్ హైదరాబాదులో బయ్యర్లని అమితంగా ఆకర్షిస్తోంది. విల్లాస్ అంటే 2-3 అంతస్తులు కడతారు కదా, మరి ఈ స్కై విల్లాస్ ఏమిటి అని ఆశ్చర్యపోకండి. వాస్తవానికి స్కై విల్లాస్ని ఆకాశ హర్మ్యాల్లో ఎక్కువగా నిర్మిస్తారు. అందులోని పై అంతస్తుల్లోని 2 అంతస్తుల్ని కలిపి స్కై విల్లాస్గా పలు నిర్మాణ సంస్థలు తీర్చిదిద్దుతున్నాయి. మరికొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ప్రాజెక్టు కింద నుంచి పై వరకు ప్రతి ఫ్లాట్ని అధిక విస్తీర్ణంలో నిర్మిస్తూ వాటిని స్కై విల్లాస్ అని, సింగిల్ మ్యాన్షన్ విల్లాస్ అంటూ పలు రకాల పేర్లతో మార్కెట్ చేస్తున్నాయి. నగరానికి చెందిన సాస్ ఇన్ఫ్రా ఫ్లోర్కో ఫ్లాట్ అంటూ కోకాపేట్లో సాస్ క్రౌన్కి శ్రీకారం చుట్టింది. ప్రతి ఫ్లాట్ని విల్లా స్థాయిలో డెవలప్ చేస్తామంటూ ప్రకటించింది. తరువాత శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కోకాపేట్లోనే సొంతాలియా స్కై విల్లాస్ని ఆరంభించింది. వాసవి గ్రూప్ ఎల్బీ నగర్లోని వాసవి ఆనంద నిలయం,
ఉప్పల్ MMTS చేరువలోని వాసవి క్రౌన్ ఈస్ట్ వంటి ప్రాజెక్టుల్లో ఈ స్కై విలాస్కి స్థానం కల్పించింది. పావ్లోమి సంస్థ తమ పావ్లోమి పలాజోలో అన్ని ఊబర్ లగ్జరీ ప్రీమియం ఫ్లాట్స్ డెవలప్ చేస్తున్నారు. ఐరిస్ రాఘవ అనే ప్రాజెక్టులోనూ హై ఎండ్ ఫ్లాట్లను డిజైన్ చేశారు. తాజాగా అన్వితా గ్రూప్ కొల్లూరులోని అన్వితా హైనైన్ ప్రాజెక్టులో స్కై విల్లాస్కి శ్రీకారం చుట్టింది. మొత్తానికి ఈ స్కై విల్లాస్ ఊబర్ ప్రీమియం లగ్జరీ ఫ్లాట్స్ కావాలని కోరుకునే వారికి అమితంగా నచ్చుతుంది. అందుకే వీటికి ఎక్కడలేని ఆదరణ లభిస్తోంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ మన దేశంలో దుమ్మురేపుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి 17% గ్రోత్ నమోదైంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ 2వ స్థానంలో ఉండటం విశేషం. CBRI రిలీజ్ చేసిన తాజా నివేదికను విశ్లేషించగా 2022-23లో GCCల లీజింగ్ 19.2 మిలియన్ చదరపు అడుగులు ఉండగా 2023-24లో అది 22.5 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఇందులో ఇంజనీరింగ్ అండ్ తయారీ కంపెనీలు 4గింట 1/4 వాటా కలిగి ఉండగా ఆటోమొబైల్ సంస్థలు తరువాతి స్థానంలో ఉన్నాయి. మరి రియల్టీ మార్కెట్లో ఉత్సాహం నింపే ఈ అప్డేట్ ను ఒకసారి చూసేద్దామా? మన దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ దుమ్ము రేపుతున్నాయి. 2024 జనవరి మార్చి కాలంలో దేశం మొత్తంలో లీజుకు తీసుకున్న ఆఫీస్ స్పేస్లో GCCల వాటా 29%గా ఉండడం గమనార్హం. నగరాల వారీగా చూస్తే అత్యధికంగా 60% వాటాతో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా 26%తో హైదరాబాద్ 2వ స్థానంలో ఉంది. 9%తో ఢిల్లీ, 4%తో ముంబై, 1% వాటాతో పూణే తరువాతి స్థానాల్లో ఉన్నాయి. భారత ఆఫీసు విభాగంలో GCCలు కీలక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2017-19 కాలంలో దేశంలోని మొత్తం ఆఫీస్ లీజింగ్లో 30-35% వాటాతో 1250 GCCలు అందుబాటులోకి వచ్చాయి. 2020-22 మధ్యకాలంలో 1580 GCCలతో మొత్తం ఆఫీస్ లీజింగ్లో 38-43% సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా GCCల వృద్ధిలో భారతదేశం అగ్రగామిగా నిలిచింది. 2025 నాటికి 1900 GCCలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు reznews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.reznews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో ఈ వారం మా అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు షో మీకు బాగా నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఇస్